సో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒక ప్రధాన వార్త మనకి కనబడుతూ ఉన్నది. నీట మునిగిన సుంకిశాల పంప్ హౌస్, సొరంగం గేటు, రక్షణ గోడ కూలి పోటెత్తిన వరద, ప్రాజెక్టు పనుల్లో మరింత జాప్యం, అంతర్గత విచారణకు ఆదేశించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఇగో ఈ దృశ్యం చూడండి. సుంకిశాల పంప్ హౌస్లో కూలిపోయిన రక్షణ గోడ, రిటైనింగ్ వాల్ అనేది కూలిపోయింది. గోడ కూలడంతో పంప్ హౌస్లోకి చేరిన కృష్ణా జలాలు. ఇది పంప్ హౌస్. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఇది నాగార్జున సాగర్, ఈ సుంకిశాల ప్రాజెక్ట్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేయాలి. అంటే చాలామంది మాట్లాడుతున్నారు. ఇది నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలని హైదరాబాద్కి తరలించే ప్రాజెక్ట్ అన్నమాట ఇది. సో ఇప్పుడు బేసిక్గా ఇంతకుముందు ఈ ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ఉంది, రాష్ట్రంలోనే మొట్టమొదటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది. సో ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి అక్కంపల్లి రిజర్వాయరు, అక్కడి నుంచి కోదండాపూర్ రిజర్వాయరు, అక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు వచ్చేవి. కాకపోతే ఏంటంటే ఈ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ దీని నుంచి ఎత్తిపోయాలంటే దాదాపు నాగార్జున సాగర్లో 512 అంటే 512 అడుగుల వరకు నీళ్లు ఉంటేనే ఈ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం ఉండేది. అది డెడ్ స్టోరేజ్కి పోయింది అనుకోండి, నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం లేకుండా ఇక్కడి నుంచి అక్కంపల్లి రిజర్వాయర్, ఇక్కడి నుంచి కోదండాపూర్ రిజర్వాయర్లోకి నీళ్లు, ఇక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు వస్తాయి. సో ఇదే అనమాట ప్రణాళిక. యాక్చువల్గా ఇది 2018లో స్టార్ట్ చేసిర్రు, కేసీఆర్ ప్రారంభించిందే, కట్టిందే. ఇది కాంట్రాక్టర్ ఎవరే అంటే మన మెగా కృష్ణారెడ్డి కట్టిండు. మన అంటే ఇక అర్థం చేసుకోండి. సో ఇది 512 ఈ అడుగులకు సంబంధించి అక్కడ ఉన్నప్పుడే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఏది మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఎత్తిపోతల పథకం ద్వారా. సో కాబట్టి ఈ డెడ్ స్టోరేజ్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతున్నది, వాటర్ రావట్లేదు, హైదరాబాద్కి నీళ్ళు వస్తలేవు. దాంతో ఏం చేసిరంటే డైరెక్ట్గా వీళ్ళు నాగార్జున సాగర్ నుంచి ఒక 3 టన్నెల్స్, అడుగు భాగం నుంచి ఒక 3 టన్నెల్స్ తీసి చాలా డెడ్ స్టోరేజ్కి, అంటే అతి తక్కువ నీళ్ళు ఉన్నప్పటికంటే 490 టీఎంసీల నీళ్లు అట్టడుగున ఉన్నప్పటికీ 490 అడుగుల లోపలికి ఉన్నప్పటికి కూడా సో ఈ టన్నెల్స్ ద్వారా తీసుకొచ్చి సుంకిశాల అనే దగ్గర ఒక ఈ ప్రాజెక్ట్ని కట్టినారనమాట. టన్నెల్స్ ద్వారా తీసుకొచ్చి సుంకిశాలలో పోస్తారు. ఇక్కడి నుంచి కోదండాపూర్కి వెళ్తాయి, కోదండాపూర్ టు హైదరాబాద్కి వస్తాయి. సబ్జెక్టివ్ కరెక్షన్, చిన్న చిన్న కరెక్షన్స్ ఉండొచ్చు ఉంటేమైనా. సో ఇది యాక్చువల్గా అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఈ టన్నెల్స్ నుంచి వచ్చినప్పుడు ఈ సుంకిశాల దగ్గర ఇక్కడ నీళ్లు ఆగుతాయి. ఇది ఒక రిటైనింగ్ వాల్ ఉంటుంది, రక్షణ గోడ ఉంటుంది, ఇక్కడ పంపులు ఉంటాయి, పంపుల నుంచి ఎత్తి అందులో పోస్తారు. ఇక్కడ పంప్ హౌస్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఎత్తి అందులో పోస్తారు. ఇప్పుడు మనం చూసింది కూడా అదే, ఇప్పుడు ఇది రక్షణ గోడ అనమాట. ఎత్తి టన్నెల్స్ ద్వారా లోపల నుంచి వచ్చినటువంటి గ్రావిటీ ద్వారా వచ్చిన నీళ్లు ఈ రక్షణ గోడ దగ్గర ఆగుతాయి అన్నమాట. ఈ రక్షణ గోడ ఇక్కడి నుంచి పంప్ చేస్తే మళ్ళీ కోదండాపూర్ రిజర్వాయర్లో పోస్తారు, అక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇది కూలిపోయింది. ఇది సుంకిశాల ప్రాజెక్ట్. ఏం జరిగింది, హైదరాబాద్కు తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ నీట మునిగింది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు పోటెత్తడం, ఒక్కసారిగా పంప్ హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉధృతంగా రావడంతో టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయింది. ఈ రక్షణ గోడ ఎవరు కట్టిండు, కేసీఆర్ హయాంలో కట్టిరు. మరి ఎంత క్వాలిటీతో కట్టిండు, ఎవరు కట్టిరు, మెగా కృష్ణారెడ్డిదే ఈ నిర్మాణం కూడా. ఇప్పుడేమంటారు, లేదు వాళ్ళు ముందుగానే హెచ్చరించినా మీరు అట్లనే నీళ్ళు వదిలేసిర్రు అని ఇప్పుడు కేసీఆర్ స్టార్ట్ చేసిన డ్రామా నమస్తే తెలంగాణ పేపర్లో. దీంతో 83 మీటర్ల లోతులో ఉన్న పంప్ హౌస్లోని సంపు పూర్తిగా నిండిపోయింది. ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. నాగార్జున సాగర్లో నీటి మట్టం 510 అడుగుల కన్నా తగ్గితే హైదరాబాద్కు నీటి తరలింపు కష్టమవుతున్నది. నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్. ఈ నేపథ్యంలో డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటిని తరలించేందుకు వీలుగా నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తి తాండాలో సుంకిశాల గట్టు వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో జలమండలి శ్రీకారం చుట్టింది. 2021 మార్చి 16వ తేదీన ప్రభుత్వం మెగా సంస్థకు పనులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత 1450 కోట్ల అంచనా వ్యయంతో పనులు కేటాయించగా అక్టోబర్ 2022లో ఖర్చుని 2214 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతేగా పెంచుడు బుక్కుడు ఇదే పని మనది. పనులు 70% కంప్లీట్ అయినాయి. వివిధ లోతుల్లో నీటిని తీసుకునేందుకు వీలుగా పంప్ హౌస్ నుంచి 3 సొరంగాలు నిర్మిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో 455 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మొదటి సొరంగాన్ని, 504 అడుగుల లోతు నుంచి
తీసుకునేందుకు రెండోది, 547 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మూడోది నిర్మిస్తున్నారు. వరద అంచనాలు తప్పడంతో పంప్ హౌస్ కృష్ణానదికి మధ్య కేవలం 192 మీటర్ల దూరం మాత్రమే ఉన్నది. వరద వచ్చిన సమయంలో ఆ ఉధృతి తాకిడి పంప్ హౌస్లోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించారు. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మధ్య టన్నెల్ పనులు పూర్తి చేసే క్రమంలో సంపు వైపు టన్నెల్ పనులు భారీ గేటు ఏర్పాటు చేశారు. సంపు వైపు టన్నెల్ ముందు భారీ గేట్ ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి కానీ మధ్య టన్నెల్ స్థాయి వరకు వరద రాదు అని భావించారు. దానికి భిన్నంగా దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో సాగర్ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి ఈ నెల 2వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో టన్నెల్లోకి భారీగా వరద చేరింది. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై దానికి అనుసంధానంగా ఉన్న రక్షణ గోడ కూలిపోయి వరద నీటితో పంప్ హౌస్ మునిగిపోయింది. ఇదంతా 5 నిమిషాల వ్యవధిలో జరిగింది. రక్షణ గోడకు సంబంధించి 3 బ్లాకులు ఉండగా మధ్యలో ఉన్న టన్నెల్ ప్యానెల్ మాత్రమే కూలిందని, మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఆ సంస్థదే అని స్పష్టం చేశారు. జలమండలి అధికారులు స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించడం, అక్కడ పనిచేసే కార్మికులు ఇతర రాష్ట్రాల వారు కావడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఎవరైతే కట్టితే మెగా కిషన్ రెడ్డి కట్టిండు. సో ఇట్లా సేమ్ ఇది ఏం లేదు, నాణ్యత లేకుండా పనులు చేయడం అన్నది ప్రధానమైన పాయింట్. ఇది ఇక్కడ ప్రాసిక్యూట్ చేయాల్సింది, విచారించాల్సింది మెగా కృష్ణారెడ్డిని విచారించాలి. ఇగో పంప్ హౌస్కి ఎలాంటి నష్టం జరగలేదు. నువ్వు ఇంతకుమించి ఏం చెప్తావు? ఎం నర్సిరెడ్డి మెగా కన్స్ట్రక్షన్స్ మేనేజర్ అట. దీని మీద ఇప్పుడు తనఖా వస్తున్నారు. ఇక సుంకిశాల పాపం బీఆర్ఎస్దే అని బట్టి విక్రమార్క అంటుండు. గోడ కూలిన ఘటనపైన విచారణకు ఆదేశించాం. బీఆర్ఎస్ హయాంలోని నిర్మాణం జరిగింది. గోదావరితో పాటు కృష్ణానదిని కూడా వదలలే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. డౌట్ ఏం లేదు ఇందులో. బేసిక్గా ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చే కంటే ముందే దీన్ని ప్రారంభించింది కట్టడం. ఆల్మోస్ట్ 70 to 80% వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఏమంటున్నారు? నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో సుంకిశాల ప్రాజెక్టు పనులను 2021 జూలై 11వ తేదీన గత బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించింది. జూలై 2023వ తేదీన టన్నెల్ సైడ్ వాల్ పూర్తి చేసింది. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల మాత్రమే నాసిరకమని, మిగతావి బాగానే ఉన్నాయని నిన్నటి వరకు అనుకున్నాం. గోదావరినే కాదు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలే. గత ప్రభుత్వ హయాంలో డిజైన్ల లోపంతో సుంకిశాల గోడలు కూలిపోతే ఆ పాపాన్ని వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇలాగ చేస్తే మరోసారి కనీసం లేచి నిలబడకుండా చేస్తారని భట్టి వ్యాఖ్యానించారు. సో ఇది జరిగింది. దీనికి నమస్తే తెలంగాణలో ఏమని రాసిందంటే ఇక చూడురి. భట్టి అబద్ధం, జలమండలి చెప్పిన అసలు నిజం, దాచేయి దబాయించేయి, సుంకిశాలపై ఇరకాటంలో కాంగ్రెస్ అట. అరే ఎవడు కట్టిండి దాన్ని? ఎవరి హయాంలో నిర్మాణం జరిగింది? ఒకవేళ ఆ రకమైన వాతావరణం పరిస్థితి, వరద వచ్చే పరిస్థితి ఉన్నా ఆ రక్షణ కూడా ఎందుకు కూలిపోయింది? ఆ రక్షణ కూడా ఎందుకు ఆ నీటిని అడ్డుకోలేకపోయింది? సో ఇట్లా వీళ్ళు దీని మీద ఈ రచ్చ నడుస్తుంది. దాంతోపాటు నాట్ ఓన్లీ సుంకిశాల, మల్లన్న సాగర్ విషయంలో మీరు చూడండి. నిన్న నమస్తే తెలంగాణ పేపర్లో గతంలో భూకంపం అన్నారు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. మనమేమంటున్నామంటే ఈ కాంగ్రెస్ అసలు వీళ్ళకి బుద్ధి లేదు. ఫస్ట్ వీళ్ళు కనీసం దాన్ని డిఫెండ్ చేసుకునే సోయి కానీ సబ్జెక్ట్ మీద అవగాహన కానీ ఈ కాంగ్రెస్ లీడర్లకు లేదు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలలో కట్టిన కేసీఆర్ కాళేశ్వరం రీడిజైన్లో భాగంగా 50 టీఎంసీలు ఎన్ని టీఎంసీలు నింపిండి ఇంతవరకు? 10-15 టీఎంసీలకు మించి దాన్ని నింపుతలేడు. మరి దేనికి నింపుతలేవు? దీనికి ఆన్సర్ లేదు. ఫస్ట్ థింగ్, భూకంపం అనేది ఎవరన్నారు? నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చెప్పింది భూకంపం వచ్చే ప్రమాదం ఉంది, ఆ జోన్లో కట్టిరని. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ చెప్తున్నది, చదువుకో ఒకసారి. 290 పేజీల కాళేశ్వరం రిపోర్ట్లో చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి ఆ అంశాన్ని. కనీసం ఏం చెప్పారు వాళ్ళు ఆ రిపోర్ట్లో? కనీసం ఒకవేళ ప్రమాదం జరిగితే సిచ్యువేషన్ ఏంటి అన్న దాని మీద కూడా ప్రికాషన్స్ తీసుకోలేదట. అంటే ఏం చేయాలి అన్న దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఒకవేళ సడన్గా ప్రమాదం జరిగితే అన్నది ఒకటి ఉంటుంది కదా, దాని మీద కూడా కనీసం దృష్టి పెట్టాలి. ఎన్జీఆర్ఐ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాల్సిన కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ని ఆ రిపోర్ట్ రాకముందే అప్పచెప్పిండు.
ఆ రిపోర్ట్లు ఏముంది చివరికి? ఇది భూకంప జోన్, ఇది కింద పగుళ్ళు ఉన్నాయి, 50 టీఎంసీలు నింపితే ఆగమైపోద్ది, ఆ కుడలేరు వాగు వెంట నీరు ప్రవహించి కొన్ని గంటల వ్యవధిలోనే భయంకరమైన విధ్వంసం జరుగుతుందని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే కరీంనగర్ జిల్లా కనబడకుండా పోతుంది. గతంలో భూకంపం అన్నారు, ఎవడన్నాడు భూకంపం అని? రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అది కూడా నింపురు అని మీరు నింపిరనుకో, మీరు నింపిగా చూసిరా, కొట్టకపోయింది, ఇది 8 నెలలు అయిపోయింది వీళ్ళు గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చి, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం ముందు వరకు బాగానే ఉంది, సంవత్సరం తర్వాత ఎట్లా కొట్టకపోయిందని అంటాడు మళ్ళీ. అప్పుడు మిమ్మల్ని ఉరికిచ్చే పరిస్థితి వస్తుంది మళ్ళీ జనం. అందుకే మీరెందుకు దీన్ని మీ మీద వేసుకుంటున్నారు? మీరు కూడా మెగా కృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నంలో కేసీఆర్ని కాపాడుతున్నట్టున్నారు. ఏది ఈయన 2014 నుంచి 2023 వరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు నాసిరకమే, క్వాలిటీ లేనిదే, భవిష్యత్తులో కొట్టుకపోయేది. దాంట్లో మనం ఇక డౌట్ పడాల్సిన అక్కరే లేదు. ప్రతి దాంట్లో కరప్షనే.